డియర్ స్టూడెంట్స్, మన ఈ ఫిజిక్స్ క్లాస్లో మనం నేర్చుకుంటున్నటువంటి హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే ఈ లెసన్లో మనం ఆ కలర్ఫుల్ వరల్డ్ అనే పార్ట్లో ఏం చూడాలో ఈరోజు దానిలోకి వెళ్దామండి. కలర్స్గా లైట్ విడిపోవటాన్ని ఏమంటారంటే లైట్ splitting of light into different colors, దీన్ని ఏమంటామంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటామండి. ఈ డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనే దాని గురించి ఈరోజు మనం చూద్దాం. ఓకే, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే కాంతి విక్షేపణం అని అర్థం. కాంతి విక్షేపణం. ఓకేనా? ఈ కాంతి విక్షేపణం అనేటువంటి ఈ ఫినామినా ఏంటంటే తెల్లని కాంతి రకరకాల రంగులుగా విడిపోవటాన్ని ఏమంటారంటే కాంతి విక్షేపణం అంటారండి. ఇది ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని మనం చూసినట్లయితే, సపోజ్ మనం ఒక సబ్బు బుడగ తీసుకోండి. సబ్బు బుడగ కానీ ఆ బుడగ మీద మనకి వైట్ లైట్ ఎప్పుడైతే పాస్ అవుతుందో దాంట్లో మనం గమనిస్తే డిఫరెంట్ కలర్స్ కనపడతాయి. ఓకేనా? సపోజ్ వాటర్ మీద ఆయిల్ కానీ పోయిందనుకోండి, వర్షం వచ్చినప్పుడు ఆయిల్ పడింది అనుకోండి, ఆయిల్ డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుందండి. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది చూడాలంటే. ఓకే, అంటే వైట్ లైట్ అనేది పైనుంచి ఆకాశం నుంచి వచ్చినటువంటి వైట్ లైట్ దాని గుండా పాస్ అయిన తర్వాత దాని నుంచి వచ్చే రిఫ్లెక్షన్ మనకు కనపడేది ఎలా ఉంటుందంటే అవన్నీ కూడా రకరకాల రంగుల్లో దాన్ని విడిపోవటాన్ని మనం గమనిస్తాం అన్నమాట. ఓకేనా? సో ఈ రంగుల్ని మనం ఏమంటామంటే విబ్జిఆర్ అంటాం. విబ్జిఆర్ అనేది ఇందులో వి అంటే వైలెట్ అండి, ఇండిగో, ఇదేమో బ్లూ, ఇదేమో గ్రీన్, వై అంటే ఎల్లో, ఓ అంటే ఆరెంజ్, ఆర్ అంటే రెడ్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఈ రెడ్ కలర్కి వేవ్ లెంత్ చాలా ఎక్కువ ఉన్నట్టుగా మనం చెప్తామండి. సో రెడ్ కలర్కి వేవ్ లెంత్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా? మనకి విజిబుల్ రీజియన్ ఒకటి ఉంటుంది, అది 10 పవర్ దానికి ఆ రేంజ్ ఒకటి ఉంటుందండి, 10 పవర్ -7 యాంగ్స్ట్రమ్స్ ఏదో సంథింగ్ ఉంటుందండి. సో ఆ రేంజ్లో ఉన్నటువంటి లైట్ని మాత్రమే మనం చూడగలం. దానికంటే ముందు ఇన్ఫ్రారెడ్ రీజియన్ అని, తర్వాత అల్ట్రావైలెట్ రీజియన్ అని, ఓకేనా, ఇలాంటి లైటింగ్ ఉంటుంది కానీ మనం వాటిని చూడలేం. ఓకే, అవి మన కళ్ళకి హానికరం కూడా. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఓజోన్ లేయర్ అది క్రమక్రమంగా రంధ్రాలు పడిపోతుందని, క్షీణిస్తుందని చెప్తూ ఉంటారు కదండి. సో అందువలన ఏమవుతుందంటే మనం చూడలేనటువంటి మన మీద పడకూడనటువంటి కిరణాలు, ఆ అల్ట్రావైలెట్ రేస్ కానీ లేకపోతే ఇన్ఫ్రారెడ్ రేస్ కానీ ఇవన్నీ కూడా అలా వచ్చేస్తున్నాయి అన్నమాట. అందువల్ల మనకి ఎక్కడలేని జబ్బులన్నీ వస్తున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. క్యాన్సర్ లాంటివి వచ్చేది ఇలాంటి వాటి గురించి వస్తాయని చెప్తారు. ఓకే, తర్వాత ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇలాంటివి వాడటం వలన కూడా ఏమవుతున్నాయంటే అందులో నుంచి ఇలాంటి రేడియేషన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనండి, సరే అదంతా వేరే సంగతి. కానీ మనం చూడగలిగినటువంటి ఆ కలర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏంటంటే ఇదిగో విబ్జిఆర్ అన్నమాట. ఓకేనండి, ఇది 400 నానోమీటర్ నుంచి 700 నానోమీటర్ వరకు అని
నాకు గుర్తండి, ఇప్పుడు మన సిలబస్లో ఇది లేదు. ఈ మధ్యలో ఉన్నటువంటి రీజియన్ని మాత్రమే మనం చూడగలుగుతాం. ఓకేనా, రైట్. అయితే ఈ విబ్జిఆర్ అనేటువంటి ఈ కలర్స్లో దేనికి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, దేనికి మరి ఎక్కువ ఏమంటారు ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఎక్కువ డీవియేట్ అవ్వడానికి దేనికి ఛాన్స్ ఉంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, దీనికోసం ఏం చేస్తారంటే ఈ వైట్ లైట్ని ఒక ప్రిజం గుండా పంపిస్తారు. ప్రిజం అంటే పట్టకం, తెలుగులో పట్టకం అంటారండి. ఈ ప్రిజం అనేది ఏంటంటే ఇదిగో ఇలా ఉంటుంది. ప్రిజం అంటే ఒక త్రిభుజాకారంలో ఉంటుంది. త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఒక గ్లాస్ స్లాబ్ లాగా ఉంటుందండి, ఒక గ్లాస్ స్లాబ్ లాగా ఉంటుంది. ఓకేనా, ఇది పట్టక కోణం అంటారు దీన్ని. అంటే ఈ 3 కోణాలు కూడా ఒకేలాగా ఉంటాయి ఈ పట్టకానికి. నేను గీయటం ఏమైనా తేడా ఉంటే ఉండొచ్చు, కానీ వాస్తవానికి అవి 3 కూడా ఒకే యాంగిల్లో ఉండేటట్టుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇందులో ఇలా పెట్టిన తర్వాత పట్టకాన్ని దీనికి వైట్ లైట్ ఇలాగా పంపిస్తారండి. ఇలా పంపించిన వైట్ లైటు ఇదిగో ఇలాగా ఇందులో రిఫ్రాక్షన్ జరిగి ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు మళ్ళా ఈ రకంగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకేనా, దీనేమో ఇన్సిడెంట్ రే అంటారు. ఇన్సిడెంట్ రే పతన కిరణం అంటారు. మరి పతన కిరణం యొక్క ఎంత యాంగిల్తో పతనం చెందింది ఈ యొక్క లైట్ రే అనేదాన్ని మనం చూసినట్లయితే ఇదిగో ఇక్కడ దీనికి నార్మల్ గీసుకోవాలండి. మనకు తెలిసినట్టుగానే ఈ నార్మల్ లైన్ గీస్తే ఈ నార్మల్ లైన్తో ఇది ఎంత అయితే యాంగిల్ చేస్తుందో ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ యాంగిల్నే ఇన్సిడెంట్ యాంగిల్ అంటారు. ఓకేనా, సో ఇన్సిడెంట్ యాంగిల్ ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగింది, ఇదిగో ఇది రిఫ్రాక్టింగ్ యాంగిల్. ఓకే, రైట్. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా మరొక సర్ఫేస్ అండి. ఈ మధ్యలో ఉన్నదంతా కూడా ఒకలాంటి గ్లాస్ మెటీరియల్ అన్నమాట. ఓకేనా, సో ఆ మెటీరియల్ గుండా లైట్ పాస్ అవుతుందని అర్థం. ఇదిగో ఈ పక్క నుంచి పాస్ అయినటువంటి లైటు మరలా ఇందులో నుంచి ఎలా ట్రావెల్ చేసి ఇలాగ బయటికి వచ్చేటప్పుడు మరలా రిఫ్రాక్షన్ జరగటం జరుగుతుంది. సో ఇదిగో ఇక్కడ రిఫ్రాక్షన్ ఎంత అయితే అవుతుందంటే ఇదిగో ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసినట్లయితే ఈ పర్పెండిక్యులర్ లైన్కి ఇది ఎంత యాంగిల్ చేసిందో దీన్నే మనం ఇక్కడ బయటకు వచ్చినటువంటి ఆ రే యొక్క యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని చెప్తాం అనమాట. సో మనం కొంచెం మనకు అనుకూలంగా ఉండడానికి ఏం చేస్తున్నామంటే ఇక్కడ R21 రాస్తున్నానండి, ఇక్కడ I21 రాస్తాను. ఎందుకు ఇలా రాస్తున్నాం అంటే తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, రైట్. సపోజ్ ఈ రే కనుక డీవియేట్ అవ్వలేదనుకోండి, అంటే ఇక్కడ రిఫ్రాక్షన్ జరగలేదనుకోండి, ఎటు వెళ్తుంది? ఇది ఎట్లా వెళ్ళిపోద్ది, అంతే కదా, రైట్. ఇలా డీవియేట్ బయటకు వచ్చినటువంటి ఈ రేని కనుక మనం వెనక్కి పొడిగిస్తే ఇదేమవుతుంది? ఇదిగో ఇలాగా ఇలా వెనక్కి వెళ్తుంది. ఓకేనా, సో ఈ 2 రేస్ మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినట్టు ఉంటుంది లైట్ రే అంటే ఇదిగో ఎలా వచ్చినట్టు ఉన్నదండి, ఇదిగో ఇక్కడి నుంచి ఇలా వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. దీనికి ఒక ప్రాక్టికల్గా కూడా ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుందండి. సో దానికి ఆ లైన్ని అలా గీసిన తర్వాత యాంగిల్ ఆఫ్ మినిమం డివియేషన్ అనే దాన్ని కనుక్కోవటం కోసం చేసే ప్రయత్నం అనమాట అది. సో దానికి యాంగిల్ ఆఫ్ మినిమం డివియేషన్ ఎక్కడొస్తుంది అంటే దానికి ఒక కర్వ్ గీస్తారనమాట. ఏం కర్వ్ గీస్తారంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి ఇస్తారు, తర్వాత ఈ బయటకు వచ్చినటువంటి ఈ యాంగిల్ ఆఫ్ ఏమంటారు, ఇది
యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్ రే కదా, ఎమర్జెన్స్ యాంగిల్ అనమాట. ఎమర్జెన్సీ యాంగిల్ని ఈ అనుకున్నట్లయితే ఇక్కడ మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్, మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇదిగో ఒక గ్రాఫ్ ఇలా గీస్తారు. ఈ పక్కన ఐ తీసుకుంటారు, ఈ పక్కన డి తీసుకుంటారు. ఈ డి అనేది ఎక్కడ వస్తుంది అంటే ఇదిగో ఇలా వెళ్ళిపోయింది అనుకున్నటువంటి రేకి బయటకు వచ్చినటువంటి రేకి మధ్యలో ఉన్నటువంటి ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు, విచలన కోణం అంటారండి, విచలన కోణం. ఓకేనా? అంటే ఇక్కడ లైట్ పాస్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ లైట్ ఏమవుతుంది విచలనం చెందుతుంది, రిఫ్రాక్షన్ చెందుతుంది అంటారు. ఇక్కడ రిఫ్రాక్షన్ ఎందుకంటే రెండు రకాలుగా చెందుతుంది కాబట్టి టోటల్గా ఏమంటున్నామంటే విచలనం చెందుతుంది అంటున్నాం. వక్రీభవనం చెందడం కాదు, విచలనం చెందుతుంది, డీవియేషన్ జరుగుతుంది. ఓకేనా? ఈ డీవియేషన్లో వచ్చేటువంటి యాంగిల్స్ ఏవైతున్నాయో వాటిని యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు, యాంగిల్స్ ఆఫ్ డీవియేషన్ అంటామండి, విచలన కోణాలు అంటారు. సో ఇక్కడ ఈ డీని ఏమంటామంటే విచలన కోణం అంటాం. ఓకేనా? ఈ విచలన కోణం ఇలా మనం గ్రాఫ్ గీసినప్పుడు ఇదిగో ఇలా వస్తుందండి, ఒక యూ షేప్ లాగా వస్తుంది అనమాట. సో ఈ కింద ఉన్నటువంటి ఈ వాల్యూ ఏదైతే ఉందో కనిష్ట విచలన కోణం, అది కనిష్ట విచలన కోణం అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే 40 డిగ్రీస్, అరౌండ్ 40 డిగ్రీస్ అలా ఉంటుందండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి దేనికి ఆ 40 డిగ్రీస్ ఉంటుంది అని మనం గమనించినట్లయితే మనకున్నటువంటి విబ్జియర్ అనే కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్లో ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఉంటుంది. ఓకేనండి? ఒక్కొక్క కలరు ఇలా ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఇదిగో ఇట్లాగా వైట్ లైట్ కనుక ఇలా పాస్ అయినట్లయితే ఇది ఇలా వచ్చిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కలర్స్గా డివైడ్ అయిపోవడం జరుగుతుంది. ఇదిగో ఒక కలర్, మరొక కలర్, మరొక కలర్, మరొక కలర్, మరొక. చూడండి ఇక్కడ దేనికి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎక్కువ, ఇదిగో ఈ చివరున్న దానికి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎక్కువ. ఇదిగో ఇది ఎలా వెళ్ళిపోయింది అనుకున్నట్లయితే దీనికిను దీనికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ అన్నమాట. ఓకేనండి? సో దీనికి ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇది ఎక్కడికెక్కడో వస్తుంది, ఇది ఎక్కడెక్కడికో వస్తుంది, ఇది ఎక్కడెక్కడికో వస్తుంది, ఇది ఎక్కడ. సో ఈ చివరితో వచ్చేటప్పటికి ఇక్కడికి వస్తుందండి. సో ఇలాగా పెద్ద డీవియేషన్ దేనికైతే జరుగుతుందో దాన్ని ఇక్కడ దేనికి ఎక్కువ డీవియేషన్ జరుగుతుంది అంటే మరి మనకి ఉన్నటువంటి కలర్స్ ఉన్నాయి కదా, విబ్జియర్ అనేటువంటి కలర్స్లో మినిమం డీవియేషన్ ఏమో రెడ్ కలర్కి వస్తుందండి, మ్యాక్సిమం డీవియేషన్ ఏమో వైలెట్ కలర్కి వస్తుందని చెప్పుకుంటాం. ఓకేనా? వైలెట్ కలర్కి మ్యాక్సిమం డీవియేషన్, రెడ్ కలర్కి మినిమం డీవియేషన్. ఓకే, రైట్. సో ఇక్కడ మినిమం డీవియేషన్ ఎందుకు జరుగుతుంది అని మనం గమనిస్తే చూడండి, ఇక్కడ మినిమం డీవియేషన్ జరిగింది అంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఈ లైటు, ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఈ లైటు, ఇక్కడ నుంచి రిఫ్రాక్షన్ ఇక్కడ ఒకసారి రిఫ్రాక్షన్ జరిగినప్పుడు, సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇది ఇలా కొంచెం తక్కువ యాంగిల్ ఆఫ్ డీవియేషన్గా బయటికి వెళ్తుంది అన్నమాట. ఎందుకు వెళ్తుంది ఇలాగా అంటే దీనికి ఉన్నటువంటి వేవ్ లెంత్ని ఆధారం చేసుకుని ఇలా వెళ్ళటం జరుగుతుంది. రెడ్ కలర్కి వేవ్ లెంత్ ఎలా ఉంటుంది, రెడ్ కలర్కి మ్యాక్సిమం వేవ్ లెంత్ ఉంటుందని మనం గమనిస్తామండి. ఓకే, మ్యాక్సిమం వేవ్ లెంత్ ఉన్నటువంటి ఆ రెడ్ కలర్కి ఇక్కడ మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఉండటం మనం చూడవచ్చు. ఓకేనా, రైట్. సో ఆ యాంగిల్ ఆఫ్ డీవియేషన్కి ఇలా గ్రాఫ్ గీసినట్టయితే మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్, కనిష్ట విచలన కోణం అనేదాన్ని మనం కనిపెడతాం అన్నమాట. అంటే ఇక్కడ యాంగిల్స్ ఆఫ్ ఇన్సిడెన్స్ని మనం మార్చుకుంటూ ఉంటాం.
ఈ మార్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి ఈ యొక్క ఎమర్జెంట్ రే, బహిర్గత కిరణం, దాని యొక్క యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఏవైతే ఉన్నాయో వాటి గ్రాఫ్ గీసుకున్నట్లయితే మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మనం కనుక్కోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఈ మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మనం కనుక్కున్న తర్వాత ఒక విషయాన్ని మనం గమనిస్తాం ఏంటంటే, అప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1 అనేది ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అనేటువంటి I2కి సమానం అవుతుంది. ఓకేనండి? ఇది దీనికి సమానం అవుతుంది అని మనం గమనించాలి. రైట్? సరే, ఇదంతా మనం చెప్పే ముందు దీనికి సంబంధించిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం పట్టకం వక్రీభవన గుణకం. దీనికి ఒక ఫార్ములా ఉందండి. n = sin a + d/2 sin a/2. ఇది పట్టక వక్రీభవన గుణకానికి సూత్రం అన్నమాట. ఈ సూత్రం ఎలా వచ్చింది ఒక 10 నిమిషాలు దీని గురించి మనం చూస్తే మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. ఓకేనండి? ఎందుకంటే మీకు ఈ కరోనా వలన క్లాసులు సరిగ్గా జరగలేదు, ప్రతి చోట మీకు డౌట్ వస్తుందండి. ఆ డౌట్స్ని క్లారిఫై చేసే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో మనం ఇటువంటి చిన్న చిన్న డెరివేషన్లు కూడా మీకు చేసి చూపించడం జరుగుతుంది. ఓకే, సరే. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లో ఇక్కడ ఏ అనేటువంటి పాయింట్ ఇక్కడ తీసుకుందాం. ఇదిగో ఇక్కడ ఈ పాయింట్ని M అందామండి, ఇక్కడ ఈ పాయింట్ని N అందాం. ఓకేనా? ఇది యాంగిల్ ఆఫ్ డీవియేషన్ తెలుసు, అర్థమైంది కదా మీకు. తర్వాత ఇందులో మనం AMN అనేటువంటి ట్రయాంగిల్ కనుక మనం చూసినట్లయితే, AMN అనే ట్రయాంగిల్ కనుక మనం చూసినట్లయితే ఈ ట్రయాంగిల్లో చూడండి, ఇక్కడ 90 డిగ్రీస్ ఇక్కడ ఇలా ఉందండి. అంటే ఇక్కడ నుంచి ఇదంతా కూడా 90 డిగ్రీస్ అనమాట. ఇక్కడ నుంచి ఇదంతా కూడా 90 డిగ్రీస్. మరి ఈ కాస్ట్ యాంగిల్ కావాలంటే ఈ 90లో నుంచి ఏం చేయాలంటే R1 అనేదాన్ని తీసేయాలి. అర్థమైందా? అలాగే ఈ పక్కన కూడా ఇదిగో ఇది 90 డిగ్రీస్. ఈ 90 డిగ్రీస్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ యాంగిల్ కావాలంటే 90లో నుంచి దీన్ని తీసేయాలి. 90 - R2 అనేదేమో ఇక్కడ యాంగిల్ అవుతుంది, 90 - R1 అనేదేమో ఇక్కడ యాంగిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏ అనేదేమో ఇక్కడ యాంగిల్ అవుతుంది. సో AMN అనేటువంటి ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ మనకు వచ్చేసినాయి అనమాట. అర్థమైంది కదా? రైట్. అలాగే ఇక్కడ O అనే ఒక పాయింట్ తీసుకుందామండి. O అనే పాయింట్ తీసుకున్నట్లయితే OMN అనే ట్రయాంగిల్లో, OMN అనేటువంటి ట్రయాంగిల్లో ఇందులో మీరు గమనించండి, ఇదిగో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1. ఈ I1 అనే దానికి ఇక్కడెంత యాంగిల్ చేస్తుందో ఈ పక్కన కూడా అంతే యాంగిల్ చేస్తుంది. చూడండి, ఇక్కడ 2 రేస్ ఎలా ఉన్నట్లయితే ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్, ఇక్కడ ఉన్నది అదే కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ I1 అనేది దేనికి సమానమయ్యా అంటే, ఇదిగో ఇక్కడ I1 ఇక్కడ R1 ప్లస్ ఇక్కడ ఏదో ఉంది కదా, దీనికి సమానం అన్నమాట. మరి ఇక్కడ నాకు కావాల్సింది OMN అనే ట్రయాంగిల్లో ఈ చిన్న విషయమే కావాలి, ఈ చిన్న యాంగిల్ కావాలి. ఆ చిన్న యాంగిల్ దేనికి సమానం అవుతుంది అంటే I1లో నుంచి R1 తీసేస్తే ఎంతైతే వస్తుందో అదే ఈ చిన్న యాంగిల్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, I2లో నుంచి R2 తీసేస్తే ఏమవుతుందో అదే ఈ చిన్న యాంగిల్ అవుతుంది. ఓకేనా? ఈ రెండిటి యొక్క సమ్ దేనికి సమానమయ్యా అంటే, ఇదిగో ఈ 2 అంతర్కోణాల యొక్క మొత్తం
ఈ మూడో కోణం యొక్క మూడో శీర్షం దగ్గర ఉన్నటువంటి బాహ్య కోణానికి సమానం అవుతుంది. ఇక్కడ బాహ్య కోణం ఏంటండి? డి అనేది బాహ్య కోణం. మీకు జామెట్రీలో మీరు ఆలోచించుకున్నట్లయితే ఇదిగో ఎలా ఉంది, ఇలా ఉన్నటువంటి దీన్నేమో బాహ్య కోణం అంటాం. ఇదిగో ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇప్పుడు మనకి ఈ కింద R1 తీసేస్తే I1 మైనస్ R1 ఇది, ఇక్కడేమో I2 మైనస్ R2. ఓకేనా? సో ఈ రెండింటి యొక్క సమ్ దేనికి సమానం అంటే డీకి సమానం. క్లియర్? సో మనం ఈ డయాగ్రామ్లో ఫ్రమ్ ట్రయాంగిల్ OMN ఏమొస్తుంది అంటే I1 మైనస్ R1 ప్లస్ I2 మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు D అని రాయొచ్చు. చూడండి, I1 ప్లస్ I2 అని రాద్దాం. మైనస్, ఇక్కడ మైనస్ కామన్ తీసానండి. R1 ఒకటి ఉంది, R2 ఒకటి ఉంది. ఈ రెండు ఇదిగో ఇలా రాస్తాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకో. అర్థమైందా? మైనస్ R1 మైనస్ R2 అంతే కదా ఇక్కడ ఉన్నది. క్లియర్? ఇక ఫ్రమ్ ట్రయాంగిల్ AMN, ట్రయాంగిల్ AMNలో ఏం చేస్తాం మనం అని చూసినట్లయితే ఇక్కడ ఏకి ఇక్కడ ఉన్నటువంటి 90 మైనస్ R1 ఇక్కడ ఉన్నటువంటి 90 మైనస్ R2 అనేటువంటి యాంగిల్స్ మూడు కలిపినట్లయితే ట్రయాంగిల్ యొక్క మూడు కోణాల మొత్తం, త్రిభుజం మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలకి సమానం. సో దానికి మనం సమానం చేయాలి. ఓకే, రైట్. 90 మైనస్ R1 ప్లస్ 90 మైనస్ R2 ప్లస్ A దట్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనండి, ఇది 180 డిగ్రీస్ మైనస్ కామన్ తీస్తానండి. ఇక్కడ కూడా మైనస్ R1 ప్లస్ R2 రాసుకోవచ్చు కదా. లేదంటే మీకు డౌట్ ఉంటే ఈ రెండు కూడేసాను, తర్వాత మైనస్ R1 మైనస్ R2 రాస్తాను, ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 180. ఇదిగో 180 క్యాన్సిల్ అయిపోతుంది ఆ పక్క ఈ పక్క. ఈ R1 R2ని అవతల తీసుకెళ్ళామనుకో ఏమవుతుందండి? A ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అవుతుంది. ఇది ఎన్నో ఈక్వేషన్ అనుకుందాం? సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకేనా? క్లియర్? ఇకపోతే ఇంకొక చిన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఏ అనేది దేనికి సమానం అయిపోయింది అంటే R1 ప్లస్ R2కి సమానమైంది. ఓకే, రైట్. తర్వాత AD ఇక్కడ R1 ప్లస్ R2 అనే దగ్గర ఆ ఏని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ I1 ప్లస్ సబ్స్టిట్యూటింగ్ ఇట్ 1 అప్పుడు ఏమవుతుందండి? ఇది I1 ప్లస్ I2 మైనస్ R1 ప్లస్ R2 బదులు ఏం రాస్తామంటే ఏ రాస్తాం ఈజ్ ఈక్వల్ టు D. ఈ ఏని అవతల తీసుకెళ్దాం. మైనస్ ఏ కాస్త అవతలకి వెళ్తే I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ D అవుతుందండి. ఇదిగో ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఒక కండిషన్ మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆ కండిషన్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ దగ్గర, కనిష్ట విచలన కోణం దగ్గర అక్కడ ఏమవుతుందంటే ఈ I1 అనేది I2కి సమానం అవుతుంది. సపోజ్ మనం తీసుకున్నది యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ దగ్గర తీసుకుందాం. అంటే ఈ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ని D ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Dతో చూపిస్తామండి. ఇక్కడ ఎట్ స్మాల్ d ఈజ్ ఈక్వల్ టు D, I1 ఈజ్ ఈక్వల్ టు I2కి సమానం అవుతుంది. ఓకేనా? రైట్. మీరు గమనించండి, ఇక్కడ I1 ఈజ్ ఈక్వల్ టు I2 సమానం అయితే ఇది 90 మైనస్ I1 అన్నాం, ఇది 90 మైనస్ R1 అన్నాం. ఇక్కడ
లేకపోతే I1 మైనస్ R1 అనే దాన్ని ఇక్కడ యాంగిల్గా మనం చెప్పుకున్నాం. ఇక్కడ I1 మైనస్ I2 మైనస్ R2 అనేదాన్ని ఇక్కడ యాంగిల్గా మనం చెప్పాం. అంతే కదా ఇక్కడ జరిగింది. ఈజ్ ఈక్వల్ టు D అన్నాం. ఇక్కడ I1లు రెండు కనుక సమానం అయితే ఇక్కడ R1 R2లు కూడా సమానం అవుతాయి. సో అండ్ ఆల్సో R1 ఈజ్ ఈక్వల్ టు R2. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు I1 ఈక్వేషన్ 3 becomes I1 plus I1 is equal to A plus capital D. So 2I1 is equal to A plus capital D. I1 is equal to A plus D by 2. ఇది ఫోర్త్ ఈక్వేషన్. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ 2 ఏమవుతుందో చూద్దాం. ఈక్వేషన్ 2 becomes A is equal to R1 plus R1. ఎందుకంటే R1 R2 రెండు ఒకటే. సో 2R1 ఈజ్ ఈక్వల్ టు A, R1 ఈజ్ ఈక్వల్ టు A బై 2. ఇది ఫిఫ్త్ ఈక్వేషన్. ఎందుకు వీటికి బాక్సులు తేలించానంటే తర్వాత మనకు ఉపయోగపడే ఈక్వేషన్స్ ఇయ్యానండి. ఇంతవరకు అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనకి స్నెల్స్ లా ఒకటి ఉంది. స్నెల్స్ లా అకార్డింగ్ టు స్నెల్స్ లా when light ray travels from one medium to another medium, the angle of incidence and angle of refractions are taken in a equation that is n1 sin I1 n1 sin I is equal to n2 sin R. దీన్ని ఏమంటామంటే స్నెల్స్ లా అంటామండి. స్నెల్ నియమం అని చెప్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ I1 అనే దాన్ని తీసుకున్నట్లయితే ఈ I1కు ఉన్నటువంటి మీడియం ఏంటంటే ఎయిర్ అనమాట. దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. సో 1 ఇంటూ సైన్ I1 ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n అనుకుందాం, n సైన్ R1. ఇదిగోండి లోపలికి వచ్చింది. ఓకేనా? అలాగే ఈ రెండో బయటకు వచ్చినటువంటి ఈ రేని మనం గమనించినట్లయితే ఇదిగో ఇక్కడ నుంచి ఎలా వచ్చింది కదా. సో ఇక్కడ ఫస్ట్ ఇందులో నుంచి వెళ్తుంది. సో ఇక్కడ ఇది నెక్స్ట్ ఈక్వేషన్ అనుకుందాం. అందులో n1 అంటే ఇదండి, n సైన్ R2 ఈజ్ ఈక్వల్ టు 1 సైన్ I2. ఓకే, మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కండిషన్ మీరు గమనిస్తే I1 ఈజ్ ఈక్వల్ టు I2, R1 ఈజ్ ఈక్వల్ టు R2. సో ఇక్కడ I1 పెట్టినా సరే ఇదిగో ఇది వస్తుంది, ఇక్కడ R2 పెట్టినా సరే ఇది వస్తుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ ఒకటే అని మనం గమనించాలి. సో ఏదో ఒక ఈక్వేషన్లో ఆ వాల్యూస్ని మనకు సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ సిక్స్త్ ఈక్వేషన్ తీసుకుందాం. సిక్స్త్ ఈక్వేషన్లో సైన్ I1 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ సైన్ R1 అని చెప్తున్నాను. ఇక్కడ I1 అంటే ఏమొచ్చిందని అక్కడ నాకు A ప్లస్ D బై 2 వచ్చింది. సో సైన్ A ప్లస్ D బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ సైన్ A బై 2. ఓకేనా? నాకు కావాల్సింది n వాల్యూ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. సో n ఈజ్ ఈక్వల్ టు కావాలంటే దాన్ని పక్క తీసుకొచ్చేస్తానండి. సో సైన్ A ప్లస్ D బై 2 బై, అది పక్క వస్తే బై అవుతుంది, సైన్ A బై 2. ఇదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ ప్రిజం. ఓకేనా? పట్టక వక్రీభవన గుణకానికి సూత్రం ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు సైన్ A ప్లస్ D బై 2 బై సైన్ A బై 2. ఏ అంటేనేమో యాంగిల్ ఆఫ్ ప్రిజం, పట్టక కోణం. ఓకేనా? D అంటేనేమో కనిష్ట విచలన కోణం. సో వీటి ఆధారంగా మనం ఈ యొక్క పట్టక వక్రీభవన గుణకాన్ని కనుక్కోవచ్చు. ఒక చిన్న ప్రాబ్లం చేసి ఈ టాపిక్ని ముగిస్తానండి.
ఒక ప్రాబ్లం చూద్దామండి. ఈ ప్రాబ్లంలో వాడు ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటంటే, ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ minimum deviation, angle of minimum deviation is 30 degrees and angle of prism 60 degrees. Find refractive index. ఓకేనా? కనిష్ట విచలన కోణం (30 మరియు పట్టక కోణం 60 గా గల పట్టక వక్రీభవన గుణకం ఎంత? ఓకే, మనకున్నటువంటి ఫార్ములా n = sin a + d/2 sin a/2. ఇందులో డైరెక్ట్గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయటమే. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటే ఏ అని రాసుకోవాలండి, పట్టక కోణం 60, కనిష్ట విచలన కోణం డి అంటాం, దీనికి 30 యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. సో వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 60 + 30/2 sin 60/2. ఓకే, sin 90/2. ఇక్కడ sin 30, sin 90/2 అంటే sin 45. sin 45 degrees by sin 30 degrees. ఓకేనా? సో n = sin 45 అంటే 1/√2 అండి, sin 30 అంటే 1/2. దీన్ని రివర్స్ చేద్దాం, 1/√2 × 2/1. ఇది దీంట్లో √2 టైమ్స్ పోతుంది, దీనికి వాల్యూ 1.414 అని మనం చెప్తాం అన్నమాట. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గివెన్ ప్రిజం ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకేనా? ఇక డీవియేషన్ ఎక్కువ జరిగితే తక్కువ జరిగితే ఏం జరుగుతుంది, తర్వాత స్కాటరింగ్ ఆఫ్ లైట్, కాంతి పరిక్షేపణం, వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.